ఈ ఏడాది కష్టకాలంలాగే కనిపిస్తోంది. కొత్తగా ప్రకటించిన కనీస మద్దతు ధరలు ధాన్యం రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాని పరిస్థితి. పెరిగిన సాగు వ్యయం, అస్తవ్యస్త వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుని వ్యవసాయం చేసినా ఫలితం ఉండడం లేదు. ధాన్యం అమ్మే సమయంలో రైతన్నలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు అరకుర విదిలింపులతో ఒరిగేదేమీ లేదన్న భావన రైతుల్లో ఉంది. నారు నాటిన దగ్గర నుంచి మార్కెట్లో ధాన్యం అమ్ముకునేదాకా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం అసలు అందే పరిస్థితి ఉందా? పంట ఉత్పత్తి వ్యయం ఏటికేడు పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గ గిట్టుబాటు ధరలే గగనమే అవుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతున్న తరుణంలో కేంద్రం వ్యవసాయ పంటలకు మద్దతు ధరలు ప్రకటించింది. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, సోయాబీన్, వేరుశెనగ, మినుము, పత్తి పంటల కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ కూలీల ఛార్జీలు, ఇతర పెట్టుబడులు దృష్టిలో పెట్టుకుంటే ఏ మూలకు సరిపోవన్నది వాస్తవం. 1 ఎకరం విస్తీర్ణంలో వరి పంట పండించాలంటే 28,784 రూపాయలు ఖర్చవుతుంది. ఆ ఖర్చుల రీత్యా 2,135 రూపాయల మద్దతు ధర ప్రకటించాల్సి ఉన్నా అందుకు భిన్నంగా కేంద్రం ఏ గ్రేడు రకం క్వింటా 1,280 రూపాయలు, సాధారణ రకం 1,250 రూపాయలు పెంచేసింది. ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరలు నిర్ణయించేటప్పుడు పంటకు అయ్యే ఖర్చు, ఆ ఖర్చుకు 50% కలిపి మద్దతు ధర నిర్ణయించాలని సూచించారు. కానీ ఆ సూచనలను పట్టించుకునేవారేరి? ఏ గ్రేడు ధాన్యం రకానికి క్వింటాకు 170 రూపాయలు పెరగ్గా, జొన్న సంకరజాతి రకానికి 1,500 అయింది. 520 రూపాయలు పెరిగింది. రాగులకు 450, సజ్జ, మొక్కజొన్న పంటలకు 195 రూపాయలు పెంచింది. మన రాష్ట్రంలో క్వింటా ధాన్యం పండాలంటే కనీసం 1,600 రూపాయలు ఖర్చవుతుంది. ఆ లెక్కన స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తే క్వింటాకు 2,400 రూపాయలు కనీస మద్దతు ధర చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా సిఫార్సు చేసినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఎంఎస్పీ విషయంలో పూర్తి శాస్త్రీయత లోపించిందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏదో కంటి తుడుపుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించటం మినహా కనీస మద్దతు ధరలు నేటి పెట్టుబడి వ్యయానికి అనుగుణంగా లేవన్నది వాస్తవం. ఎరువుల ధరల్ని ఇష్టారాజ్యంగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం మద్దతు ధరల్ని మాత్రం పరిమితంగానే పెంచటం దారుణం. క్వింటాల్ పై లాభం మాట అటుంచితే సగటున 400 రూపాయలకు పైగా నష్టపోవాల్సి వస్తోంది. హెక్టార్కు సగటున 20 క్వింటాల వరి పండుతుందన్నది సర్కారీ అంచనా. ఆ లెక్క ప్రకారమే చూసుకుంటే కేంద్రం ప్రకటించిన అరకొర ఎంఎస్పీతో 1 హెక్టార్లో వరి సాగు చేసే రైతు 7,000కు పైగా నష్టపోవడం ఖాయమే. వాస్తవంగా ఏంటంటే మొక్కుబడిగా ఏదో మేము బాగానే పెంచాము అనిపించుకోవడానికి అవసరమైన పద్ధతులు ఈ ప్రచారానికి ఉపయోగిస్తున్నారు తప్పితే ఆ పెంచిన ధరలు కూడా అమలుకు నోచుకోలేని పరిస్థితులు దుస్థితిలో ఉన్నది. అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు చెప్పడం కాదు, చేతలకు అనుగుణమైనటువంటి పద్ధతులు, ఆచరణీయమైనటువంటి పద్ధతుల్లో పంటలకు మద్దతు ధరలు ప్రకటించే విధానం శాస్త్రీయంగా గతంలో స్వామినాథన్ కమిషన్ అఖిల భారత స్థాయిలో చెప్పాడు. మన రాష్ట్రంలో జైతి ఘోష్ కమిషన్ చెప్పింది. దీనికి అనుగుణమైనటువంటి పద్ధతుల్లో ధరలు నిర్ణయించే విధానం రావాలి. అప్పుడే రైతులు మనుగడ సాధ్యమైతే, లేకపోతే రైతు వ్యవసాయం నుంచి దూరం కావడానికి అవసరమైన పద్ధతుల్లో ప్రభుత్వం తన విధానాలను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ముందుకు వస్తుంది తప్పితే రైతులకు మేలు చేసే విధానం ముందుకు రావటం లేదని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. రాజ్యాంగం ప్రకారం వ్యవసాయ పంటల కనీస మద్దతు ధరలు రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడులో వరి క్వింటాకు కనీస మద్దతు ధరలు 1,250 రూపాయల చొప్పున రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. నిత్యావసర వస్తువుల చట్టం కింద వేరుశెనగకు 5,200 రూపాయలు ధర నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అదే వేరుశెనగ పంటకు 2,200 రూపాయలు ప్రకటించింది. ఇలాంటి చర్యలు దళారులకు ఉపయోగపడేవి తప్ప మరొకటి కావు.
ఇది మధ్య దళారీలకు ఉపయోగపడి వ్యవసాయ రంగం నుండి సన్న చిన్నకారు రైతులను తరిమివేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఈరోజు మన వ్యవసాయ ఉత్పత్తుల యొక్క పెట్టుబడులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెంపుదల చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం విత్తనాల ధరలను రెట్టింపు చేసింది, కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు రెట్టింపు చేసింది. వ్యవసాయ ఉపకరణాల ధరలు 100% పెంచుతూ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15% మాత్రమే పెంచడం జరిగింది. ఇది నగ్నంగా కనబడుతున్నటువంటి సత్యం. ఏటా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ద్వారా మధ్య దళారీలు 25,000 కోట్ల రూపాయలు రైతాంగాన్ని లూటీ చేస్తూ ఉన్నారు. అస్తవ్యస్త వాతావరణ పరిస్థితులు ఏటా సమస్యలు సృష్టిస్తూనే ఉన్నాయి. వీటికి తోడు ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహార మందులు, వ్యవసాయ కూలీల ఛార్జీలు, ఇతర పెట్టుబడులు తడిసి మోపెడవుతున్నాయి. ఇన్ని గండాలు దాటుకుని పంట పండించి మార్కెట్కు తరలిస్తే అక్కడా సమస్యల వలయమే. ఇలా అయితే రైతు బతికేదెట్లా? నిజానికి 170 రూపాయల్ని కేంద్రం పెంచినా గత ఏడాది 80 రూపాయల మద్దతు ధరను ఇవ్వని పరిస్థితి. వాటిని లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుతం 90 రూపాయలు మాత్రమే పెంచినట్లు. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద 5% గ్రామీణాభివృద్ధి సుంకం, 4% వ్యాట్, 1% మార్కెట్ సుంకాల భారాన్ని మోపుతోంది. కర్ణాటకలో మాత్రం ఇవేవీ లేకుండానే కేవలం 1.5% మార్కెట్ సుంకం మాత్రమే వసూలు చేస్తోంది. బియ్యం అమ్మకాల్లో స్వేచ్ఛ లేకపోవడం, పన్నుల భారం తడిసి మోపెడవడం అన్నీ కలిసి రైతన్నను ముంచుతున్నాయి. నా ఉద్దేశంలో ఈ ఎంఎస్పి ధరలతో పాటు, అంటే కనీస మద్దతు ధరలతో పాటు ఆ తర్వాత పెరిగిన ఖర్చుల్ని పరిగణలో తీసుకోవడానికి ఒక ఫార్ములాని ప్రభుత్వం రూపొందించాలి. ముఖ్యంగా ఈ పెరుగుతున్న ఖర్చులకు ఒకటి, ద్రవ్యోల్బణానికి ఒకటి, ఈ రెండింటికి సవరించండి ఈ ధరలు రైతు గిట్టుబాటు కావు. ముఖ్యంగా ధాన్యం ధరలు, ధాన్యం కనుక చూసినట్టుగా క్వింటాలు 170-180 రూపాయలు పెంచినారు. ఎరువుల ధరలేమో అంత వేగంగా పెరుగుతున్నాయి, వ్యవసాయ కూలీ ఖర్చులు పెరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి పెరుగుతున్నాయి. డీజిల్ ప్రభుత్వమే అన్ని ధరలు పెంచుతుంది. కాబట్టి రేపు రైతు అమ్మబోయేటప్పటికి ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా. ప్రభుత్వం వాస్తవ ఖర్చులను పరిగణలోకి తీసుకుని మద్దతు ధరలు నిర్ణయిస్తేనే రైతుకు ప్రయోజనం. ఉదాహరణకు గత ఖరీఫ్ సీజన్ నుంచి ఈ ఖరీఫ్ ప్రారంభం కాకముందే 10 నెలల కాలంలో కేంద్రం 8 సార్లు ఎరువుల ధరలు పెంచింది. ధాన్యం ధరను దాటిపోయింది ఎరువు బస్తా. పెరుగుతున్న పంట ఉత్పత్తి వ్యయం, ఇతర ఖర్చుల్ని అస్సలు పట్టించుకోలేదు. కేంద్రం క్షేత్రస్థాయిలో కూడా కొంత సమాచారం సేకరించడం ద్వారా మద్దతు ధరలు నిర్ణయిస్తే రైతుకు న్యాయం జరిగే అవకాశం ఉండేది. అలా కాకుండా కంటి తుడుపుగా మొక్కుబడి ధరలు ప్రకటించడం రైతుకు తీరని నష్టమే.